తేదీ మే 26, వారం మంగళవారం, తిథి ఏకాదశి పూర్తిగా, నక్షత్రం హస్త నక్షత్రం పూర్తిగా, వర్జం మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 53 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 18 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 10 గంటల 58 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహంలో మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వృషభ రాశి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ చిన్నపాటి వివాదాలు ఏర్పడుతుంది. దైవ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. మిథున రాశి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో నిరాశ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపడుతుంది. కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాసంతో గానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి. కర్కాటక రాశి. ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణాలు ఆటంకాలు ఉంటాయి. వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సింహరాశి. చేపట్టిన పనులు కొన్ని విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారంలో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు కాలం అనుకూలం. కన్యా రాశి. చిన్నటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారంలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమం శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. తులా రాశి. కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇబ్బందులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యల్లో వైద్యులను సంప్రదించడం చెప్పదగినది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగిన సూచన. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ పని ఒత్తిడి అధికమవుతుంది. వృశ్చిక రాశి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆశీర్వాదాలు ఏర్పడుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలుస్తుంది. ఉద్యోగస్తులకు సామాన్యం. ధనుసు రాశి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచన ఉంది. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖుల నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మకర రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశపరుస్తుంది. కుంభరాశి. మిత్రుల నుండి వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. విలువైన గృహోపకరణ కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన వ్యవహారంలో సాఫీగా సాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో ఉద్యోగస్తులకు మంచి అవకాశం. మేన్ రాశి. భూ సంబంధించిన క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చిన్నటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. గతం కంటే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది.